నువ్వు మనాలితో ఏం చేశావో అది నాతో కూడా చెయ్యి. లేదంటే ఈ రికార్డింగ్ నేను సురేష్కి పంపిస్తా. అతనేం చేస్తాడో అని నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో కమ్ ఆన్, బీ ఏ గుడ్ బాయ్. ఇదిగో ఇలా చూడు, నాకు కాస్త డబ్బు కావాలి గ్రోసరీస్ కొనడానికి. నకుల్, నేను గ్రోసరీస్ కోసం అడిగాను, బ్రెడ్కి గుడ్లకి కాదు. చూడు నీత, డబ్బులు కావాలని అడుగుతున్నావు, కానీ ఎంత కావాలో అడగట్లేదు. నేను బ్యాంక్లో క్యాషియర్ని, ఓనర్ని కాదు. తీసుకో 5,000. ఇంతే ఇవ్వగలను. ఒక నిమిషం, నువ్వు వస్తమాను నన్ను దెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను నీ భర్తని. చాలా మంచిది, నువ్వు నా భర్తవని చెప్పావు కదా, మరి ఎందుకంటే నేను మర్చిపోయాను. అయ్యో నీత, ఏంటి పొద్దున్నే నేను గొడవ పడుతున్నానా? ఊరికే గొడవేస్తున్నాను అంటున్నావా? ఎంత ఓర్చుకుంటున్నానో అదంతా నీ కంటే కనిపించదు కదా. మీ అమ్మ మీ నానమ్మ నన్ను ఎలా మాట్లాడుతున్నారో నీకు తెలీదా? నాకే ఏదో లోటుందంటున్నారు. నేను వారసుల్ని ఇవ్వలేకపోతున్నానట. నా ఫ్రెండ్స్ అంతా ప్రెగ్నెంట్ అయ్యేటప్పుడు నేను సంతోషపడలేకపోతున్నాను, కోపమే వస్తుంది నాకు. ఒకదానికి ఏంట్రా అంటే ఇప్పుడే పెళ్ళయింది, కానీ అంతలోనే ప్రెగ్నెంట్ అయింది. కానీ నేను నీతా, నేను చెప్పేది ఒక్కసారి. ఏమీ చెప్పొద్దు. మరి నన్నేం చేయమంటావే? చచ్చిపోమంటావా? చూడు, ఇల్లు వదిలి వెళ్ళిపోవాలనుకుంటే దయచేసి వెళ్ళు, నేను నిన్ను అడ్డుకోను. x is equal to 6. Therefore, x is equal to 6 divided by 3. 3 by 1, 3 by 2. Therefore, x is equal to 2. అర్థమైందా? ఎస్ మ్యామ్. మనాలి, నువ్వు మంచి ఇంటెలిజెంట్ కదా. ఆ ట్యూబ్లైట్ వెలిగిందా లేదా? అవును మేడం, బాగా వెలిగింది. గుడ్. అలాగే మ్యామ్, నాకు లేట్ అవుతుంది, వెళ్ళమంటారా? రేపు వచ్చేటప్పుడు హోంవర్క్ చేసి రావాలి. అలాగే మ్యామ్. రామనాలి. లేదు, నేను మేడంతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? డౌట్ ఉంటే చెప్పొచ్చు కదా, నేను ఉండేసి వినేసి కూడా వెళ్తా. నేను నీకు తర్వాత నోట్స్ ఇస్తా, నువ్వు వెళ్ళు. సరే, బాయ్ మ్యామ్. బాయ్ రోహన్. ఏంటి మనాలి, ఏంటి డౌట్? వరుణ్, నువ్వేంటి ఇక్కడ? వేరే ఎక్కడ ఉండాలి నీత? నేను ఎప్పుడు నీతోనే ఉంటాను కదా. వరుణ్ ఆగు, లోపలికి రాకు. ఐ లవ్ యూ నీత. మనం ఒకరినొకరిని ప్రేమించుకుంటున్నాం. ప్రేమించుకుంటూ ఉన్నాం, కానీ ఇప్పుడు నాకు పెళ్ళైపోయింది. నేను నా భర్తతో ఇప్పుడు సంతోషంగా జీవిస్తున్నాను. ఎవరితో అబద్ధం చెప్తున్నావు? నీకా లేకపోతే నాకా? నువ్వు సంతోషంగా లేవని నాకు తెలుసు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. అందరినీ అరిచి మరీ పిలుస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళు, ముందు వెళ్ళు. ప్రెగ్నెన్సీ కిట్టా ఎవరికి కావాలి? నా పెద్ద అక్క కోసం. ప్రతీక్, రే మామ, తను నీ కజిన్ మనాలి కదా? రే, తను ఏడుస్తోందిరా, ఏదో ప్రాబ్లం అనుకుంటా. మనాలి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అన్నా, అది ఏమైందో చెప్పు. ఏం లేదు.
మనాలి మనాలి. ఎక్కడి నుంచి వస్తున్నావు? చిన్నాన్న ప్రైవేట్ క్లాస్ ఉంది కదా, నాతో చెప్పిందిలే. నేను నిన్ను అడిగానా? సారీ చిన్నాన్న. ఎక్కడున్నావు? ఆ వాచ్ ఊరికి షో కోసం కట్టుకున్నావా? 5:30కి నీకు క్లాస్ వదిలిపెడుతున్నారు. ఇప్పుడు టైం 7. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నాన్న నేను క్లాస్లోనే ఉన్నాను. నన్ను వెధవం చేస్తున్నావా? చెప్పు, ఏ అబ్బాయితో తిరుగుతున్నావు? ఏమండి ఏం మాట్లాడుతున్నారు? తను మన కూతురండి. నేను దీని తండ్రిని. నాకు నేర్పించద్దు. నాకు అవన్నీ బాగా తెలుసు. బాగా విను. నువ్వు నాతో అబద్ధం చెప్పావని తెలిసిందనుకో, నేనేం చేస్తానో నీకే తెలుసు. ఆ, ఆ. థ్యాంక్స్ నకుల్, ఈ సర్ప్రైజ్ కోసం. నీతా ఐఎమ్ రియలీ సారీ. నువ్వెంత కష్టం అనుభవిస్తున్నావో తెలుసు. నిన్ను చుట్టూ ఉన్న వాళ్ళు దెప్పుతున్నారు. దానివల్ల నువ్వు ఇబ్బందికి గురవుతున్నావు. అందుకే ఇవాళ నుంచి కొత్తగా స్టార్ట్ చేద్దామని నేను ఆలోచించాను. ఈరోజే మనం పెళ్లి చేసుకున్నామనుకో. నాతోరా. ఏ ఏ ఏం చేయబోతున్నావు నువ్వు? ఏంటి నకుల్? తీసుకో. నకుల్, నేను తాగనని నీకు తెలుసు కదా. తెలుసు, కానీ అది నీ పాస్ట్. ఇదేమో మన ఇద్దరి ఫ్యూచర్. చియర్స్. చియర్స్. నాకు చాలా ఓవర్ అయిపోయింది. ఏంటి ఓవర్ అయిపోయింది? నువ్వు ఇంకో పెగ్గు కూడా తాగలవు. వద్దు, ఇప్పుడొద్దు నకుల్, వద్దు నకుల్, అదే చెప్తున్నాను కదా, ఇప్పుడొద్దు, వదిలే. నకుల్, నేనొకటి చెప్పనా? అదేంటంటే నాకు లవ్ చేయాలని కోరికగా ఉంది. ఏం చేస్తున్నావు? ఇలారా. ఇలారా. రా, కూర్చో. నేను ఇప్పుడే వస్తాను. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? రిసెప్షన్ దాకా వెళ్ళొస్తాను. కేవలం 2 minutes మాత్రమే. ఓకే. I love you, Nakul. నువ్వేమంటున్నావు మనాలి? నిజమేనా చెప్పేది? అవును. నువ్వు ఒక పంచే, ఇంటికెళ్ళు. ఎవరికి ఏం చెప్పాలని అవసరం లేదు. నేను మేనేజ్ చేసుకుంటా. ఏమైంది డాక్టర్? అంతా ఓకే కదా? నీతా, నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు. నిజంగానా? 2 నెలలు పూర్తి అయింది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మీరు మాకు శుభవార్త చెప్పారు. నీతా, నీతా.
నీతా నీతా గొంతు కోసి హత్య చేశారు. 8 నుంచి 10 గంటలలోపు అయి ఉంటుంది. సెక్షువల్ అసాల్ట్ లేదు. చెవిలో ఉన్న కమ్మలు లాగి తీసేశారు. మొబైల్ ఫోన్ కూడా దొరికింది సార్. సార్, ఒకప్పుడు మేము నాసిక్లో ఉండేవాళ్ళం. నాకు ప్రమోషన్ రావడంతో బ్యాంకు స్టాఫ్ నన్ను పనివేలకు పంపించారు. 2 ఏళ్ళుగా మేము ఇక్కడే ఉంటున్నాం సార్. నకుల్ నువ్వేం చెప్పావంటే తెల్లవారి ఎప్పుడు లేచావో అప్పుడు నువ్వు నీతా బాడీని చూశావు. నీతా ఎందుకు హాల్లోకొచ్చి పడుకున్నారు? అదేంటంటే ఒక చిన్న విషయం మీద తను నేను ఇద్దరం గొడవ పడ్డాం సార్. కోపం వచ్చి తను ఇక్కడికొచ్చి నిద్రపోయింది. నేను లోపలే ఉండిపోయాను. నేనెందుకు అడుగుతున్నానంటే నువ్వు ఇంట్లో ఉన్నప్పుడే ఇంత పెద్ద సంఘటన జరిగింది, కానీ నీకు ఏమీ తెలియదా? సార్, అదేంటంటే నిన్న రాత్రి టెన్షన్ వల్ల ఎక్కువగా తాగేశాను సార్. వీడు అబద్ధం మాట్లాడుతున్నాడు. ఇంట్లో ఎవరో ఫోర్స్గా వచ్చినట్లు నాకు అనిపించట్లేదు. నిషా ఇంటి తలుపులు లాక్ చేసి నిద్రపోయింది. అలాగున్నప్పుడు బయట నుంచి ఎవరు లోపలికొచ్చుంటారు? సార్, నీతాకి హంతకుడు ఎవడో తెలిసి ఉండొచ్చు, అందుకే తను లోపలికి రానించింది. సీసీటీవీ? మొత్తం సొసైటీలో ఇక్కడ సీసీటీవీనే లేదు సార్. బయటికి వచ్చినోడు అలాగే బయటికే వెళ్ళిపోయాడు. ఈ రోడ్డు ఎండ్లో ఖచ్చితంగా సీసీటీవీ కెమెరా ఉండాలి. సొసైటీలో నీతా నకుల్ గురించి తెలుసుకోండి. నకుల్ మనకి పూర్తిగా ఏదీ చెప్పలేదు. సార్, నాకు నైట్ డ్యూటీ సార్. నైట్ అంతా మేల్కొనే ఉన్నాను సార్. ఇక్కడి నుంచి అయితే ఖచ్చితంగా ఎవరు వెళ్ళలేదు సార్. తను చాలా బాధలో ఉంది. చాలా సంవత్సరాలుగా పాప కోసం చూస్తున్నారు. అందుకని ఎప్పుడూ అరుస్తారు. దానివల్ల వాళ్ళిద్దరికీ ఎప్పుడూ గొడవ జరుగుతుంది. సరే, ఇష్టం లేనప్పుడు నువ్వు నేను విడిపోదామే. ఎందుకు విడిపోవాలి? నువ్వు నన్ను చంపే. నా మాటలు నీకు నచ్చలేదు కదా. నువ్వు ఇంకో పెళ్లి చేసుకో, ఎవరన్నా లాక్కొనరా, కానీ నాకులాగా గొడ్రాలయ్యి ఉండకూడదు. ఇదే కదా మీ అమ్మ చెప్పింది. చాలా పో. నేను పక్కాగా చెప్పలేను, కానీ నీతా గురించి సోనాలికి అంతా తెలిసిపోయింది. ఎవరు సొనాలి? తను ట్యూషన్ టీచర్. నీతా వాళ్ళ భర్త అప్పుడప్పుడు వీళ్ళింటికి వస్తూ ఉంటారు. చెప్పాలంటే తన కూడా ఒక డివోర్సీ. తనకు కూడా ఒక తోడు దొరికింది కదా. భర్త ఎలాగో భార్య కూడా అలాగే ఉంటుంది. అంటే వరుణ్ అనే ఒక అతను ఇక్కడే ఉండేవాడు. ఇప్పుడు వాడు ఇక్కడ లేడండి. వరుణ్కి ఆ నీతాకి సంబంధం ఉండేదండి. అది వరుణ్ భార్యకి తెలియడం వల్ల వాళ్ళకి గొడవ అయింది. ఇక్కడి నుంచి ముందు వెళ్ళు, లేదంటే అరిచి అందరిని పిలుస్తాను. వెళ్ళు, ముందు వెళ్ళు. ఏంటే కుక్క, నీకు తృప్తిగా లేదా? నా భర్త మీద ఆశ ఉంటే అతన్నే పెళ్లి చేసుకో. సీమ, నా జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తావు? ఇలా చూడు సీమా, నువ్వు అనుకున్నట్టు ఏమీ కాదు. నువ్వు అరవద్దు, అందరూ వచ్చేస్తారు. మెల్లగా రాని, మాట్లాడు. ఈ రోజు నువ్వెవరని అందరికీ తెలుస్తుంది. రా, సీమా, నేను రావే, చెప్పేది విను. బయటికి రా. ఏంటండి మీ సొసైటీలో ఇలాంటి సిగ్గులేని వాళ్ళంతా ఉన్నారు? సీమా, నాకు వరుణ్కి ఎటువంటి సంబంధం లేదు. వాడే అప్పుడప్పుడు వచ్చి నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. నువ్వు పెద్ద సతీ సావిత్రివి. నా భర్తను తాకడానికి నీకెంత ధైర్యం? సీమ, తన్ని వదులు. నువ్వు ఏం చేస్తున్నావు? సార్, ట్యూషన్ టీచర్ సొనాలికి నకుల్కి అఫైర్ ఉంది. వరుణ్ ఇంకా నీతా ఇద్దరికి అఫైర్ ఉంది పెళ్లికి ముందే. అంటే నీటా దగ్గర నుంచి విడుదల తీసుకోవడం కోసమే నకుల్, సోనాలి ఇద్దరు కలిసి చంపుండాలి. అదర్వైజ్ వరుణ్ భార్య సీమ కోపంతో ఇదంతా చేసుండాలి. సార్, నాకు తెలిసి వరుణ్ కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే పెళ్లి తర్వాత నీతా వరుణ్ని యాక్సెప్ట్ చేయలేదు. అలా కూడా అయిండొచ్చు. ఒక్క విషయం కన్ఫర్మ్ షేర్కే, ఈ ఇంట్లోకి ఎవరొచ్చారో ఫోర్స్తో లోపలికి రాలేదు. వాళ్ల కోసం ముందే తలుపులు తెరిచుంది. దాంతోపాటు వాచ్మెన్ మూడో మనిషిగా ఎవరిని చూడలేదు. ఒకవేళ తలుపులు నైట్ అంతా క్లోజ్ చేయకుండా తెరిచే ఉండుంటే నకులే మన ప్రైమ్ సస్పెక్ట్. అదేంటి సార్, మీరు నన్ను అనుమానిస్తున్నారు? నీతా నా భార్య, తనని నేను ప్రేమిస్తున్నాను. సోనాలితో పాటే ప్రేమిస్తున్నావు? లేదు సార్, ఈ సొసైటీలో ఉన్న వాళ్ళ గురించి మీకు బాగా తెలుసు. పక్కింట్లో ఏం జరుగుతుందో చూడాలనుకుంటారు. ఎక్కడైనా కలిస్తే హాయ్ ఎలా ఉంటాం, అంతే, ఇంకేం కాదు. ఇందులో నీ చాట్స్ ఉన్నాయి. సోనాలి చాట్,
అంటే హాయ్ హలో గుడ్ మార్నింగ్ భోజనం చేసేవా అంతా ఉందే. ఇది కాకుండా చాలా విషయాలున్నాయి. చదవమంటావా? అబే వద్దు సార్. సార్ ఇలా చూడండి, ఐఎమ్ రియలీ సారీ సార్. నేను అనవసరంగా అబద్ధం చెప్పాను సార్. మరి నన్ను ఇంకేం చేయమంటారు? నాతో ప్రేమతో మాట్లాడడం కాదు కదా, నా మొహం కూడా చూసేది కాదు. తనకి పిల్లలంటే చాలా ఇష్టం. ఆ విషయంలో నేను వీక్ సార్. ఎందుకు? నా స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంది. తను పిల్ల విషయంలో డిస్పరేట్ అయిపోయింది. అందువల్ల ఆ విషయంలో మేమిద్దరం గొడవ పడేవాళ్ళం. ఇలాంటి టైంలోనే సోనాలిని కలిశాను. మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. సంతోషంగా ఉండడం తప్పా సార్? సోనాలి వల్ల నేను సంతోషంగా ఉన్నాను, అందుకే తన కోసం వెళ్ళాను. నీ యొక్క సంతోషం నీతకు బాధ కలిగింది, అందుకని మీరిద్దరూ కలిసి తన కథను ముగించేశారు. కాదు సార్, ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? అలా ఏం కాదు. చాలా కథలు చెప్పేశావు. తను ఇంట్లోపలే ఉంది ఫుల్ నైట్. ఇంటి తలుపులు లోపలే మూసిపెట్టుంది. ఇంకా ఇంట్లో ఒక మర్డర్ జరిగింది, కానీ ఇదంతా నీకేమీ తెలియదు. వీడిని లోపలికి తొయ్యు. సార్ నేను చెప్పేది వినండి సార్, నేనేం చేయలేదు సార్. రమ్మంటున్నా కదా. వదలండి సార్. సార్ నేను చేయలేదు చెప్తాను కదా సార్, వదలమని చెప్పండి సార్. సార్ నేను నకుల్ని లవ్ చేస్తున్నాను, అది లేదని చెప్పలేదే. అతనితో టైం స్పెండ్ చేయడం చాలా బాగుంటుంది. అవును, నేనే చెప్పాను అతని వైఫ్కి డివోర్స్ ఇచ్చి నాతో ఉండమని, నన్ను పెళ్లి చేసుకోమని. కానీ అతను ఒప్పుకోలేదు. అందుకే ఆ కోపంని వాడి మీద చూపించారు, ఇంకా వాడిని చంపేశారు. సార్ నాకేం కావాలో నేను దీనికి నీతాని అడగాలి? నేను ఒక ఇండిపెండెంట్ ఉమెన్. అమ్మ ప్రాపర్టీ డబ్బు అన్నీ వదిలేసి వెళ్ళిపోయారు. నేను జాబ్కి వెళ్తున్నా, నేను సంతోషంగా ఉన్నాను, నాకెవరి సపోర్టు వద్దు. సార్ నాకు ఒక లైఫ్ పార్ట్నర్ కావాలి, క్రెడిట్ కార్డ్ కాదు. అయితే నీత ఇద్దరి మధ్యలోకి వచ్చుంటుంది. నువ్వు నకుల్తో కలిసి నీతని హత్య చేసావుగా? మేడం మేమెవరిని చంపలేదు. మరియు నకుల్ ఒక సన్యాసిలాగా ఇంటింటికి వెళ్ళి పూజ అర్చనలు చేస్తాడు. అతను తన కలలో కూడా ఎవరిని చంపలేడు సార్. మళ్ళీ నా కూతురుతో చూశాననుకో, ఇద్దరిని నరికి పారేస్తాను. నకుల్ ఒక చాలా పెద్ద ఫ్రాడ్స్టర్. వాడు వేసుకున్న మాస్క్ని చాలా త్వరగా తీయాలి. బ్యాంకులోకి వెళ్ళి మాట్లాడి చూడు, అక్కడ ఏదైనా దొరకొచ్చు. అది కాకుండా సార్, వరుణ్ ఇంకా సీమ ఇద్దరు కనపడట్లేదు. పైగా నీత మొబైల్లో వరుణ్ గడి నంబర్ కూడా ఉంది, అది ఆఫ్లో ఉంది. షిర్కే వీళ్ళు మొదట నాసిక్లో ఉండేవారు. అక్కడికెళ్ళి ఎంక్వైరీ చేస్తే వరుణ్ గురించి ఏదైనా తెలియవచ్చు. సరే సార్. సార్ నీత పిఎం రిపోర్ట్ వచ్చింది. సార్ తన హత్య అక్టోబర్ 1న 12:30 లోపు నుంచి 2 లోపల జరిగింది. గొంతు కోసి చంపారు. తల వెనకాల ఇంటర్నల్ గా గాయం కూడా ఉంది. భార్యాభర్తల మధ్య గొడవ అనుకుంటా. కొట్టడం వల్ల తన కింద పడి ఉంటుంది, అందుకనే గొంతు నొక్కి చంపారు. సార్ ఇందులో ముఖ్యమైన విషయం, తను 2 నెలల ప్రెగ్నెంట్, తనకి ఎయిడ్స్ ఉంది. ఈ విషయాన్ని నకుల్ చెప్పలేదే. నాకు తెలిసి ఈ నకుల్ ఏదో పెద్ద విషయాన్ని దాస్తున్నాడు. ఈ విషయం స్పీకర్లో పెట్టి చెప్పాల్సిన అవసరం లేదుగా. తనకి ఎయిడ్స్ ఉంది. డాక్టర్ తను ప్రెగ్నెంట్గా ఉన్న విషయం, తనకి ఎయిడ్స్ ఉన్న విషయం ఒకేసారి చెప్పారు. అసలు తనకి ఎలా ఎయిడ్స్ వచ్చిందో కూడా తెలియదు సార్. అర్థం చేసుకో, ఈ బిడ్డ నీదే. ఎలా నమ్మమంటావు? నాకైతే ఎయిడ్స్ లేదు. నేను టెస్ట్ చేయించుకున్నాను, రిపోర్ట్ నెగిటివ్ అని వచ్చింది. ముఖ్యమైన విషయం, నాకు పిల్లలు పుట్టరు. ఒకవేళ ఏమైనా అద్భుతం జరుగుంటుంది. అయ్యి బాబోయ్, నువ్వేంటే బాబు ఇలా మాట్లాడుతున్నావు? బిడ్డ కోసం ఎవరితోనో పక్క పంచుకున్నావు. వాడెవడో చెప్పు. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళావా, లేకపోతే వాడిని ఇక్కడికి రప్పించుకున్నావా? ఆ గొడవ తర్వాతే తను హాల్కి వచ్చి పడుకుంది సార్. అంటే తను నిన్ను చీట్ చేసింది, అందుకని చంపేశావా? నేను కూడా చీట్ చేశాను సార్. నేను అనుకుంటుంటే నీతాని వదిలి సోనాలిని పెళ్లి చేసుకుని ఉండొచ్చు, కాదంటే లివింగ్లో ఉండొచ్చు. నేనెందుకని చంపాలి? నేను నకుల్ గాడి CDR ఇంకా బ్యాంక్ స్టేట్మెంట్ని చెక్ చేశాను సార్. CDRలో ధీరజ్ శర్మ నంబర్ దొరికింది సార్. నకుల్ ఏమో ధీరజ్కి 1.5 lakhs ట్రాన్స్ఫర్ చేశాడు.
వాడి ఫ్రెండ్. లేదు సార్, వీడు వేరే రకం. మాట కోసమే వీడు కాల్ సెంటర్లో పనిచేసేది, కానీ చేసేదంతా ఇలాంటి పనే. నకులుకి వీడికి ఏం సంబంధం? ఈ ధీరజ్ ఎక్కడున్నాడు? సార్ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఎయిడ్స్ వచ్చి ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు. నేను త్వరగా చాలా డబ్బు సంపాదించాలనుకున్నాను. అందువల్ల నా శరీరాన్ని మార్కెటింగ్ చేయడం ప్రారంభించాను. కానీ నా శరీరం సహకరించకుండా పోయింది. నకుల్ నీకెందుకు డబ్బు ఇచ్చాడు? తన భార్యతో పడుకోవడానికి. తను డపోలికి వెళ్ళిన ట్రిప్పు నా కోసమే ప్లాన్ చేశాడు. తనకి బాగా డ్రింక్స్ తాగించి పడుకోబెట్టేశాడు. అది నా బిడ్డ కాదు, నా వల్ల తను ప్రెగ్నెంట్ అవ్వలేదు. అలా చెప్పిన వెంటనే కోపంలో నా దగ్గర డబ్బు అడగడం ప్రారంభించాడు. మర్యాదగా నేను చెప్పేది విను, నా డబ్బులు నాకు కావాలంతే. కుదరదురా. ఏం చేస్తావు? పోలీసులకు వెళ్తావా? నీతకు చెప్తావా? చెప్పు. నేను ఒక బాధ్యుడినే, కానీ నిజమైన విలన్ నువ్వేరా. మమ్మల్ని చూస్తే మీకు ఎలా కనిపిస్తుందిరా? చెప్పు. అందరి లేడీస్కి అమ్మవ్వాలని ఆశ ఉంటుంది, కానీ ఈ విధంగా నీ భార్యని చెప్పకుండా తనకి తెలియకుండా మూడో మనిషితో పాటు పడుకోపెట్టావు కదరా. మరి నన్నేం చేయమంటారు సార్? తనకి కావాల్సింది బిడ్డ. ఇప్పటి మెడికల్ సైన్స్లో ఎన్ని ఆప్షన్స్ అవైలబుల్గా ఉంది. ఎన్నో ట్రీట్మెంట్లున్నాయి. తనతో మాట్లాడుండాలి, అప్పుడు ఆ ఆప్షన్ ఎంచుకొని ఉండాలి. కానీ నువ్వు ఆ ఆప్షన్ ముట్టుకోలేదు. ఏ ఆప్షన్ని ముట్టుకున్నావో అదే ధీరజ్. వాడి వల్ల పిల్ల పుట్టిందా? ఏమైంది? ఏమీ కాలేదు కదా. అలాగైతే పాప ఎలా పుట్టిందిరా? మంత్రం ఏమైనా వేసావా? ఒక 2 నెలల పాటు నీతాని ధీరజ్తో ఉండనిచ్చాను, అయినా తను ప్రెగ్నెంట్ కాలేదు. ఎప్పుడైతే తనని ధీరజ్ వదిలేయాలనుకున్నాడో అప్పుడు కరెక్ట్గా ప్రెగ్నెంట్ అయింది. ఎలాగో అర్థం కాలా. ఈ ప్రశ్న తనని చాలాసార్లు నేను అడిగాను సార్, కానీ ఎన్నిసార్లు అడిగినా ఇది మీ బిడ్డే అనేది. కానీ అసలు విషయం ఏంటంటే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వరుణ్ బిడ్డ సార్. ఆ వరుణ్ ఉన్నాడు కదా, వాణ్ణి లాక్కొని రండి. జాదవ్ వెళ్ళాడు సార్. నా లైఫ్తో సంబంధం లేకుండా ఉండాలనుకున్నాను, అందుకే నంబర్ చేంజ్ చేశాను. కానీ నువ్వు నీతాని లవ్ చేసావు కదా. తను చేసింది, కానీ దానికి జాతి అడ్డంగా ఉండింది. కుటుంబంలో ఉన్న వాళ్ళ దగ్గర ఓడిపోయాం. తను పెళ్లి చేసుకుంది, సో నేను చేసుకున్నాను. అన్నిటినీ మర్చిపోదాం అనుకున్నాను, కానీ నేను మర్చిపోలేకపోయాను. నేను పన్వేల్కి ట్రాన్స్ఫర్ తీసుకున్నాను. నేను నీతాని నా వశపరుచుకోవాలని ఎంతో ప్రయత్నించాను, కానీ నన్ను దగ్గరికి రానివ్వలేదు. కానీ ఆయన అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తుంటారు. చాలాసార్లు రెడ్ హ్యాండెడ్గా నేనే పట్టుకున్నా. తను దాచిపెడుతూనే ఉంది, కానీ ఇతను పిచ్చివాడిలాగా తన చుట్టూ తిరిగాడు. నేనేం చెయ్యాలో అర్థం కాలేదు సార్. నేను ఓడిపోయాను. నేను చేసిన తప్పుకి సీమ అనుభవిస్తూ ఉంది. అందువల్ల నీతాతో మాట్లాడకూడదని అనుకున్నాను. నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యి 1 నెల అయ్యింది. ఇప్పుడు అసలు కాంటాక్టే లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క కథ చెప్తున్నారు. ఎవరి కథ నిజం, ఎవరి కథ అబద్ధం అని కాలమే చెప్పాలి. నువ్వు పని చేయి షిర్కే. సీమా వరుణ్ కొత్త నంబర్ నుంచి CDRని కాస్త తీయు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ని చెక్ చేయి. ఎక్కడైనా కాంటాక్ట్ ఇచ్చి ఉండాలి. సార్ పనవేల్ నుండి 2 కిలోమీటర్లు దాటి ఓల్డ్ పూనా రోడ్లో దట్టమైన అడవిలో ఒక అమ్మాయి బాడీ దొరికింది సార్. సార్ తలపైన బలమైన గాయం ఉంది. గొంతు నొక్కి చంపారు. సార్ చెవు నుంచి ఇయర్ రింగ్ని లాగేశారు, నీతా లాగే. సార్ 2 కేసులు కనెక్టెడ్ లాగే ఉన్నాయి. రేప్ జరిగిందా లేదా అనేది PM రిపోర్ట్ వస్తేనే తెలుస్తుంది. సార్ ఒక బ్యాగ్ దొరికింది, ఇందులో ఏం లేదు సార్, ఈ ID తప్ప. మనాలి కామ్లే.
మెమరీస్ ల్యాండ్ మార్క్. ఇక్కడే కదా నీతా కూడా ఉంది. మనాలి 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 మనాలి. సార్ నీత నాకు ఒక మంచి ఫ్రెండ్, కానీ మా అమ్మాయికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. దుర్గా మేడం మీ కూతురు మనాలి ఎలాంటి అమ్మాయి? నా కూతురు మంచి స్కాలర్ గా ఉనింది. పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్ కూడా ఒక సెకండ్ లో చేసేస్తుంది. ఆ రోజు ఎక్కడికెళ్ళారు? నేను మార్కెట్ కి వెళ్ళాను సార్, కానీ తన ఇంట్లోనే ఉనింది. ఆ తర్వాత తన క్లాస్ కు వెళ్లాల్సింది. తనకి బాయ్ ఫ్రెండ్ లేక వన్ సైడ్ లవర్? లేదు మేడం, తను చాలా మంచి అమ్మాయి. చాలా తక్కువగా మాట్లాడుతుంది. ఇంత పెద్ద విషయాన్ని నాతో ఖచ్చితంగా చెప్పకుండా ఉండదు. వీడెవడు? వీడు మా అన్నయ్య కొడుకు సార్. వీడు మాతోనే ఉంటాడు. నీ దగ్గర మనాలి ఏదైనా చెప్పుండొచ్చు కదా. నాకేం చెప్పలేదు సార్. ఏ క్లాస్కి వెళ్ళింది? సోనాలి క్లాస్ వేస్. ఇద్దరు విక్టిమ్స్ ఇదే సొసైటీకి చెందిన వాళ్ళు. ఇదే హార్డ్గా ఉంది. సార్ 2 కేసెస్లో సోనాలి కామన్గా ఉంది సార్. సార్ ఆ ప్రతీక్ మన దగ్గర ఏదో దాస్తున్నాడు. ప్రతీక్ మాత్రం కాదు సార్, నాకు తెలిసి మొత్తం ఫ్యామిలీ ఏదో దాస్తున్నారు. అందరి ముఖంలో చాలా భయం తెలుస్తుంది సార్. ఫ్యామిలీ జాతకం తీయు, పక్క పక్కన అడిగి చూడు. అవును సార్, మనాలి నా దగ్గరే ట్యూషన్కి వస్తుంది, కానీ ఈరోజు రాలేదే. ఇక్కడ చూడండి, అటెండెన్స్ షీట్ వాళ్ళ ఇంట్లో రికార్డ్ కోసం నేను ఉంచి పెట్టాను. కొన్నిసార్లు ప్రూఫ్ గురించి హెల్ప్ అవుతుంది. మంచి ప్లానే అది. సార్ మీరు అనుకుంటున్నట్లు ఇక్కడేం జరగలేదు. మనాలికి రోహన్ ఒకవేళ నచ్చి ఉండొచ్చు. ఒకసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళే వీళ్ళని పట్టుకున్నారు. వీళ్ళ నాన్న చాలా కోపిష్టివాడు. చూసి ఏయ్, ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది ఇక్కడ? ఇలాగే చదువుకుంటున్నావా నువ్వు? నీ వయసు ఎంత అసలు? ఏమైంది? నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావు? ఇలాంటి వాడిని మా అమ్మాయి దగ్గర వదిలేసి వెళ్ళిపోయావు నువ్వు. ఏదైనా జరుగుంటే? సురేష్, మీ లిమిట్స్ లో ఉండండి. ఇది నా ఇల్లు, మీ ఇష్ట ప్రకారం నడవదు ఇక్కడ. అర్థమైందా? కూతురు మీద ధ్యాస ఉంటే నీ కూతుర్ని తీసుకెళ్ళు. పో. బ్యాగ్ తీసుకో. నేను మనాలి లవ్ చేసుకున్నా. ఈ విషయాన్ని మా అమ్మగారితో కూడా చెప్పా. అవును సార్, తను చాలా మంచి అమ్మాయి. వాళ్ళ నాన్న చాలా కోపస్తాడు. ఇప్పుడు చూసిన బెదిరిస్తుంటాడు. మళ్ళీ మా అమ్మాయితో కనిపించావనుకో మీ ఇద్దరిని చంపి పారేస్తాను. రోహన్, దాని తర్వాత నువ్వు మనాలిని మీట్ అవ్వలేదా? కలవలేదు మేడం. దాన్ని చూసి చాలా రోజులవుతుంది. మనాలి నిన్ను చూడ్డానికి రాలేదా? వచ్చాడు, రోహాన్ని కలవడానికి వచ్చాడు. రోహాను నిద్రపోయాడు, అందుకని 10 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయాడు. సార్ రోహన్ ఇంకా వాళ్ళ మదర్ దగ్గర మాట్లాడాను. తను కూడా ఏదో దాచుతున్నారు సార్. అసలు రోహన్కి నిజంగానే ఒంట్లో బాగాలేదా లేదా భయపడి ఇలా అయిపోయాడా అని తెలుసుకోవాలి సార్. ఈ రోహన్ వాళ్ళ అమ్మ శాలిని ఇంకా సురేష్ వీళ్ళ CDR తీయండి. సరే సార్. సార్ మనాలి పిఎన్ రిపోర్ట్ వచ్చింది. మనాలి హత్య 5 నుంచి 7 లోపల జరిగింది. గొంతు నిలిమి చంపారు. తలకి బలమైన గాయమే తగిలింది. ఇలాగే నీతా బాడీ కూడా ఉంది. ఇంకొక విషయం కామన్ గా ఉంది సార్, మనాలి కూడా 3 నెలల ప్రెగ్నెంటే. ప్రెగ్నెంటా? ఏం మాట్లాడుతున్నారు? నాకు దీని గురించి ఏమీ తెలీదు. మీరు ఏదో మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. ఈ రిపోర్ట్లో క్లియర్గా ఉంది. కానీ సార్, కానీ ఇవన్నీ ఎలా సాధ్యం? ఈ కోపం కారణంగానా మీరు చంపేశారు? మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? తను నా కూతురు సార్. తప్పుడు దారుల్లో వెళ్ళకూడదని చెప్పేసి నేను తన్ని బెదిరిస్తానంతే. కానీ నా కూతురు నేను హత్య చేయను సార్. ఎప్పుడు నీ కూతురు కనిపించలేకపోయిందో అప్పుడు ఎక్కడున్నావు? నేను నా ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలో ఉన్నాను సార్. నేను మేనేజర్గా ఉన్నాను, అక్కడే పనిచేస్తున్నాను. ఇంకా ప్రతీక్, నువ్వెక్కడ ఉన్నావు? సార్ నేను 1 గంట నుండి 6 వరకు కోచింగ్ క్లాస్లో ఉన్నా. మనాలి ప్రెగ్నెంట్ అని నీకు తెలుసు కదా. నోరు మూసుకొనుంటే మనాలికి న్యాయం దొరకదు. సార్ తను ఈ విషయాన్ని నా దగ్గర చెప్పింది. రోహన్ మూల్యంగా ప్రెగ్నెంట్ అయిందని. కానీ సార్ ఇక్కడ విషయం వేరే. అదేంటి బాబు? నేను మార్కెట్ వెళ్ళొస్తా. నేను తిరిగి వచ్చేసరికి ఈ అన్ని సమ్స్కి నాకు ఆన్సర్ కావాలి. ఓకే? ఓకే మ్యామ్.
ఏయ్, ఎందుకు ఈ విషయం నాకు ముందే చెప్పలేదు? చెప్పకూడదని తను నాతో చెప్పింది, ప్రామిస్ తీసుకుంది. అలాగే రోహన్తో కూడా నేను మాట్లాడా. నేను మనాలిని పెళ్లి చేసుకుంటా అని అన్నాడు. అందుకే ఏం మాట్లాడలా. ఈ ధీరజ్ వల్లే నీతాకి ఎయిడ్స్ వచ్చింది. కానీ నీతా గర్భానికి కారణం ధీరజ్ కాదు, నకులు కాదు. అంటే నీతా ఎలా ప్రెగ్నెంట్ అయింది? వరుణ్ అయిండొచ్చేమో. ఉండదు సార్, ఎందుకంటే వరుణ్ డిఎన్ఏతో ఎటువంటి మ్యాచెస్ రాలేదు సార్. సార్ వేరే ఎవరైనా కావచ్చు, లేక వన్ సైడ్ లవర్. అలా కాకపోతే ఇంకెవరైనా తనను రేప్ చేసి ఆ తర్వాత తను గర్భమై ఉంటుంది. ఇలా జరుగుంటే ఆ మనిషికి కూడా ఎయిడ్స్ వచ్చే అవకాశం ఉంది. షిర్కే, ఎక్కడంతా హెచ్ఐవి టెస్ట్ తీసి ట్రీట్మెంట్ చేస్తున్నారో అక్కడికెళ్ళి చూడు. దాంతోపాటు ఈ రోహన్ డిఎన్ఏని కూడా మనాలి ఫిట్నెస్తో పాటు మ్యాచ్ చేసి చూడు. సార్ షాకింగ్ న్యూస్. నేను ఉమెన్స్ కేర్ క్లినిక్కి వెళ్ళాను. అక్కడ తెలిసింది సోనాలి వియర్స్ 2 నెలల ప్రెగ్నెంట్ అని. అలాగైతే నకుల్ బిడ్డ అవ్వడానికి అవకాశం లేదు, ఎందుకంటే వాడి స్పర్మ్ కౌంట్ లో. ఇది నకుల్ బిడ్డ కాకపోతే సోనాలి ఎవరితో ఆ హాస్పిటల్లో తండ్రి పేరు కింద ఏదైనా రిజిస్టర్ అయిందా? లేదు సార్, ఇంకా సోనాలి కూడా ఏది చెప్పలేదు. సార్, 2 మొబైల్ దొంగలు దొరికారు. వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్లో ఇదిగో ఈ వీడియో ఉంది. ఇద్దరిని ఈడ్చుకురండి. ప్రతీక్ మా కోచింగ్ ఫ్రెండ్. ప్రతీక్ చెప్పబట్టే మాకు ఈ విషయం తెలిసింది. రోహన్ మనాలిని రేప్ చేశాడట సార్. తను అబోషన్ చేయించుకోవాలనుకుంది. అందుకని సార్ మేము కూడా అబోషన్ ముందు ట్రై చేద్దాం అనుకున్నాం. అప్పుడు ఎవరు కనిపెట్టలేరు అనుకున్నాం సార్. అందుకే నేను సజెస్ట్ చేశాను, పని అయిపోక అబర్షన్ చేసుకుందామని. అప్పుడే ఎవరికి తెలియకుండా ఉంటుంది. ఏమైందిరా, ఎందుకు ఆపావ్? మొక్కలకి నీళ్లు పోయాలి, వస్తావా? సరే ఉండు, వస్తా. ఇద్దరు మిమ్మల్ని నమ్మొచ్చారు, కానీ మీరేం చేశారు? మోసగాళ్లారా! వాళ్ళ నోరు ముయ్యడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి మీరు చేసిన అక్రమాన్ని వీడియో తీసి పెట్టుకున్నారు. దీన్ని పెట్టుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు కదా. మనాలిని ఎందుకు చంపారు? సార్, మేము మనాలిని చంపలేదు సార్. మొదట చార్జ్ షీట్ వేయండి. సార్, దీను ఇంకా వైభవ్ మనాలిని చంపలేదంటే ఎవరు చేసి ఉంటారు? వీళ్ళిద్దరు తప్ప మన దగ్గర ఎటువంటి లీడ్స్ కూడా లేవు. నువ్వు కరెక్ట్గానే చెప్తున్నావు. ఈ 2 మర్డర్ ఒకటికి ఒకటి కనెక్షన్ లేకుండా ఉండొచ్చు, కానీ ఇంకో యాంగిల్లో కూడా చూడాలి. వేరే వేరే మనుషులు కాంట్రాక్ట్ ఇచ్చుండొచ్చు, లేకపోతే ఒకే మనిషికి కాంట్రాక్ట్ వచ్చుండొచ్చు. ఎందుకంటే కిల్లింగ్ ప్యాటర్న్ ఒకేలా ఉంది. ఏదో ఒక విషయాన్ని మనం మిస్ చేస్తున్నాం షర్కే. మొదటి నుంచి ప్రారంభిద్దాం. షిర్కే, ఇద్దరి విక్టిమ్ చేతిలోనూ ఒక గుర్తింపు ఉంది. అవును సార్, మార్క్స్ అయితే ఉన్నాయి, కానీ ఏం మార్క్స్ అర్థం కావట్లేదు. ఈ వస్తువును వాళ్ళ చేతి మీద పెట్టే గట్టిగా ప్రెస్ చేసున్నారు. యు ఆర్ రైట్ సార్, చంపింది మాత్రం ఒక్కడే. ఇప్పుడు ఈ అచ్చుందే, ఇది మన దగ్గర ఏం చెప్తుందో చూడాలి. సార్, మెమరైజ్ ల్యాండ్మార్క్ హౌసింగ్ సొసైటీ పక్కన హోమియోపతి క్లినిక్ ఉంది. డాక్టర్ ఎతింగ్ జిన్యాని. చుట్టుపక్కల పేషెంట్స్ కూడా ఉన్నారు. ఆయన హోమియోపతి ద్వారా ఎయిడ్స్ ని, క్యాన్సర్ ని నివారిస్తానని చెప్పారు. ఇదెలా సాధ్యమవుతుంది? నాకు డౌట్ వచ్చింది సార్. రోహన్ కూడా ఎయిడ్స్ కి అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని తెలిసింది. ఎయిడ్స్ కోసం నేను అబద్ధం చెప్పి ప్రజలకి తీపైన హార్మ్లెస్ మందిచ్చి వాళ్ళని మోసం చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా వాళ్ళని యాంటీబయాటిక్ తీసుకోమని చెప్పేవాడిని కూడా. రోహన్ మీ పేషెంటా? అవును సార్. సార్, వాడికి ఎయిడ్స్ ఉండింది.
వాడు వేరే డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఎప్పుడు నా గురించి తెలిసిందో వాడికి, వాడు నన్ను వెతుకుంటూ వచ్చాడు. నేను వాడికి మందు ఇచ్చేవాడిని. దాంతోపాటు ఆ అమ్మాయికి కూడా పేరేది చెప్పాడే, మనాలి? అవును సార్, మనాలి. తనకు కూడా రోహన్ లాగా సింటమ్స్ ఉన్నాయి సార్. కానీ సార్ తనకి ఎయిడ్స్ లేదు సార్. కానీ తనకి నేను అబద్ధం చెప్పాను. తనకి ఎయిడ్స్ ఉందని చెప్పాను సార్. అలా చెప్పి తన దగ్గర డబ్బు తీసుకుని ట్రీట్మెంట్ చేశాను సార్. వీణ్ణి ఈడ్చుకునిరా. సార్ సార్ ఏమైంది సార్? లేకండి. ఏంటి సార్ చెప్పండి సార్. రండి. నేనేం చేశాను? పోదాం. నేనేం రండి. చేయలే కదా. అరే మీరా? రోహన్తో మాట్లాడాలి. నువ్వే మనాలిని రేప్ చేసావని మాకు తెలుసు. పెళ్లి చేస్తానని మాట ఇచ్చేసి నువ్వు తనని హత్య చేసావు. ఇంకా నీకు ఎయిడ్స్ ఉన్న విషయం కూడా నాకు తెలుసు. నువ్వు తనని ఎందుకు చంపావని మాత్రం మాకు చెప్పు. ఏం మాట్లాడుతున్నారు? ఎయిడ్సా? మా కొడుకేమీ లేదు. రోహన్, నువ్వు నోరు మూసుకో, నీకేమీ లేదు. చాలమ్మా చాలు. ఇంతకు మించి నేను అబద్ధాలు చెప్పలేను. సార్, మనాలి నేనే చంపా. నన్నేం చేయమంటారు? నా పరిస్థితి అలా ఉంది. దీనికి కారణం తనే. అందుకే తన గొంతు పిసికి నేను చంపేశా. రోహన్ అబద్ధం చెప్పడానికి కూడా టాలెంట్ కావాలి. నీ దగ్గర లేదు. మనాలి తల వెనుక గట్టిగా గాయపడింది. సార్, నేనే మనాలిని చంపానని ఒప్పుకున్నానుగా. నేను నిజమే చెప్తున్నాను. ప్లీజ్ నన్ను అరెస్ట్ చేయండి. షిర్కి దాన్ని చూపించు. ఇలా చూడు. మనాలి చేతి మీద ఒక అచ్చుంది చూడు. ఇదెలా వచ్చింది? ఇదెలారా వచ్చింది? నాకది దాని గురించి తెలియదు సార్. నేను చెప్తాను. అక్కడ చూడు. ఈ అచ్చు మనాలి చేతి మీద ఎప్పుడొచ్చింది? మీ అమ్మగారు ఉన్నారు కదా, తన కాలితో మనాలి చేతి మీద వేసి బాగా నొక్కేసింది. సార్, అలా ఏం కాదు. నేనే తన్ని చంపాను చెప్పానుగా. నేనే తన్ని. చాలు రోహన్, చాలా ఆపు. వీళ్ళు పూర్తి ఆధారాలతో ఇక్కడికొచ్చారు. సార్, రోహన్ వాళ్ళ నాన్న గల్ఫ్ కంట్రీలో పనిచేస్తున్నారు. నేను రోహన్ని చూసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. వీడు చాలా టెన్షన్లో ఉన్నాడు. ఎందుకు? సార్, నేను మనాలిని ఎంతగానో ప్రేమించా. కానీ నన్ను తిరిగి లవ్ కూడా చేయలే తను. ఒకరోజు సోనాలి మేడం మార్కెట్కి వెళ్ళినప్పుడు నేను నా కంట్రోల్ని కోల్పోయా. మనాలి ఈ విషయాన్ని బయటికి చెప్పదని నేను అనుకున్నా. కానీ తను సోనాలి మ్యామ్ దగ్గర అంతా చెప్పింది. మ్యామ్, రోహన్ నా దగ్గర చాలా తప్పుగా నడుచుకున్నాడు మ్యామ్. ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఆ రోజు మీరు ఇంట్లో లేనప్పుడు నన్ను గట్టిగా పట్టుకొని బలవంతం చేశాడు మ్యామ్. ఈ విషయం నువ్వు ఎవరికైనా చెప్పావా? లేదు మేడం, ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు. ఎందుకంటే ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే ఆయన మీ ఇద్దరిని చంపేస్తాడు. ఆ రోజు మీరు ఇంట్లో లేనప్పుడు నన్ను అతను బలవంతం చేశాడు మ్యామ్. ప్రతి పనికి ఒక ఖరీదు ఉంటుంది రోహన్, అది ఇవ్వాలి కదా. నువ్వు మనాలితో ఏం చేశావో అది నాతో కూడా చెయ్యి. లేదంటే ఈ రికార్డింగ్ నేను సురేష్కి పంపిస్తా. అతను ఏం చేస్తాడో అని నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో కమ్ ఆన్, బీ ఏ గుడ్ బాయ్. ఆ తర్వాత ఆమెకి ఎప్పుడంతా ఆశ వస్తుందో నన్ను పిలుస్తుంది. నేను ఇరుక్కున్నాను సార్. సోనాలి కడుపులో నీ బిడ్డుందా? అవును సార్. కానీ ఈ విషయం సోనాలి మేడం నాతో చెప్పనే లేదు. అప్పుడు సోనాలి, తన కడుపులో పెరిగేది నీ బిడ్డ. రేయ్, నేను బయటికి వెళ్ళి చెప్పనా మీ ఇద్దరి గురించి? వద్దన్నా, సారీ అన్నా. ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో అది మోసుకొని చెయ్యాలి. నేనేం చేయాలో చెప్పండి. సోనాలితో నువ్వేదైతే చేశావో అది ఇప్పుడు తనతో చేయాలి. తను ఇప్పుడు మత్తులో ఉంది కాబట్టి తనకేం తెలీదు.
నాకు బిడ్డ కావాలి, నీకు విడుదల కావాలి. సార్ ఇదంతా చేయాలని నాకు ఇష్టం లేదు. నేను ఒక్కసారి మాత్రమే అక్కడికి వెళ్ళా. ఆ తర్వాత నాకు ఎయిడ్స్ వచ్చింది. ఎయిడ్స్ వచ్చిందని నీకెలా తెలిసింది? ఆ అమ్మకి పీసీఓడి ప్రాబ్లం ఉంది. ఆమె రెగ్యులర్ చెకప్కి వెళ్తారు. ఆ రోజు అమ్మతో కలిసి గైనకాలజిస్ట్ని నేను కలిసా. అక్కడే నేను నకుల్ని చూసా. ఏమైంది? ఏమీ లేదు, వాడు భయపడిపోయాడు. వాళ్ళ భార్యకి ఎయిడ్స్ అంట. వీడికి కూడా వచ్చిందని భయపడ్డాడు. కానీ రిపోర్ట్స్ నెగిటివ్గా వచ్చాయి. తప్పించుకున్నాడు. నేను చాలా భయపడిపోయాను సార్. ఎందుకంటే నేను నీత ఆంటీతో కలిసి ఉన్నానుగా. ఆమెకి బాగా దగ్గుండేది. అది ఎప్పటికి ఆగేది కాదు. నేను ఇంటర్నెట్లో చెక్ చేసినప్పుడే నాకు బాగా తెలిసింది అది ఎయిడ్స్ సిమ్టమ్స్ అంట. నేను వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేశా. అప్పుడే నాకు ఎయిడ్స్ అని కన్ఫర్మ్ చేశారు. సార్, నా కొడుకు భయంతో నాకు అన్ని విషయాలు చెప్పాడు. ఆ చండాలం నుంచి నా కొడుక్కి ఎయిడ్స్ వచ్చింది. నేను చాలా కోప్పడ్డాను. నకుల్ తన ఇంటి డూప్లికేట్ కీని ఇతని దగ్గర ఇచ్చాడు. ఆ రోజు నేను తాళం తీసుకొని ఒక రాడ్ తీసుకొని తన ఇంటికి వెళ్ళాను. మనాలిని ఎందుకు చంపావు? సార్ తను భయపెడుతూ ఉండేది. తను బెదిరించింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నువ్వు నా జీవితం నాశనం చేసావు. నువ్వు నన్ను పెళ్లి చేసుకొని తీరాలి. ఇది పాసిబుల్ కాదు. సరే, నేను మా నాన్న దగ్గర చెప్తాను. మనాలి ఆగు. పెళ్లికి తను ఒప్పుకుందని తనతో నేను చెప్పాను. తనని అడవికి రమ్మని చెప్పాను. మీరా? వీడు పాపం చాలా కష్టాలు అనుభవించాడు. వాళ్ళిద్దరిని నేను ఎలా వదిలేస్తాను? ఒక చిన్న జబ్బు వచ్చినా కూడా మనం ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకుంటాం. మీరలా తీసుంటే ఇదంతా జరుగుండదు. అలాగంటే? అలాగైతే రోహన్కి ఎయిడ్సే లేదు. ఇది వైరల్ ఫీవర్. సార్, అమ్మాయిలకి జరిగే ఈ అన్యాయం ఎప్పుడు తగ్గలేదు. రోజు రోజుకి పెరిగిపోతుంది. అంటే ఈ సమూహం థర్డ్ పార్టీ కాదు, ఈ సొసైటీని మనమే కదా చేసాం. ఈ కేసుని చూడండి. అంటే సురేష్ తన కూతురు మనాలి దగ్గర ఇంత స్ట్రిక్ట్గా ఉండకపోయింటే, కొంచెం తన మీద ప్రేమ చూపించుంటే, తను మనాలితో జరిగిన సంఘటన ఇంట్లోకొచ్చి ధైర్యంగా సురేష్ దగ్గర చెప్పుంటుంది. ఇప్పుడు నీతాన్ని తీసుకుంటే పిల్లలు పుట్టలేదన్న లోపంతో పక్కపక్కన ఉన్న వాళ్ళందరూ తప్పుగా మాట్లాడడం ప్రారంభించారు. అందుకని తన జీవితంలో ఉన్న అంత సంతోషాన్ని పోగొట్టుకుంది. పెరుగుతున్న క్రైమ్ రేట్ని మనం తగ్గించాలంటే, ఈ సొసైటీని మార్చాలంటే దానికి మొదటి ఓంకారం మనమే పెట్టి తీరాలి.